ఈ నెల 6న తెలంగాణ ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏపీతో ముడిపడి ఉన్న సమస్యలపై చర్చిస్తారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలు శాఖల భూములు, ఆస్తులను కేంద్రం విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోకి చేర్చింది. ఆ భూములు, ఆస్తులపై ఇప్పటికీ ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిలో హౌసింగ్ బోర్డ్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ భూములు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదిలీ సమస్యలు ఉన్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో కూడా పలు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏపీతో ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై మధ్యాహ్నం భేటీలో స్పష్టత రానుంది. ఇదే అంశాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అంశంపై అప్డేట్స్ ఏంటి? చాలా అంశాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి, విభజన హామీల దగ్గర నుంచి కూడా ఏంటి? సో పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోందా? అప్డేట్ చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోరుతూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ పైన మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రిప్లై రాయబోతున్నారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహించేందుకు ఆ లేఖకు సంబంధించి సారాంశాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే ఏపీ సీఎంకు ఈ లేఖ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఇరు రాష్ట్రాలకు సంబంధించి 91 సమస్యలు ఉన్నట్టుగా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి ఒక రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏపీ నుంచి రావాల్సిన వాటా ఎంత ఉంది, విభజన చట్టంలోని హామీలకు తగ్గట్టుగా ఏ మేరకు తెలంగాణకు లాభం జరగాలంటే ఏ అంశాలు ప్రస్తావించాలనే దానిపైన కూడా ఈ కార్యదర్శుల మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సంబంధించి విద్యుత్ విషయంలో ఏపీ నుంచి దాదాపుగా వేల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అయినప్పటికీ దాని విషయంలో 10 ఏళ్లుగా కూడా దాటవేసే ధోరణితో ఏపీకి సంబంధించిన ప్రభుత్వం ఉండడంతో దాని విషయంలో కొంచెం పట్టుబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీంతోపాటు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం చేసిన రివ్యూలో హైదరాబాద్లో 12 భవనాలకు సంబంధించి ఇంకా ఏపీకి రావాల్సిన ఆ భవనాలు మావే అంటూ కూడా వాళ్ళు మెలక పెడుతున్న నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైదరాబాద్ రాజధాని ఉంది. జూన్ 2తో ఆ సమయం ముగిసింది కాబట్టి ఇక హైదరాబాద్లో ఉన్న ఆస్తులను కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం మొత్తం 23 కార్పొరేషన్లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగానే తమకు వాటర్ రావాల్సి ఉంది. వాటి విషయంలో సెటిల్మెంట్ చేయాలని కోరుతా ఉంది. దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఇక వీటి విషయంతో పాటు ముఖ్యంగా నదీ జలాల విషయంలో కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరికి సంబంధించి ఏదైతే పోలవరం కట్టాడో అక్కడ 7 మండలాలకు సంబంధించిన విషయంలో ఒక మండలానికి సంబంధించి ఇంకా అక్కడ అభివృద్ధి పనులు జరగట్లేదనే దానికి తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కోరుతున్నారు. తమను తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేర్చాలని కోరుతున్న నేపథ్యంలో దాని విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి విభజన చట్టం ప్రకారం కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వారిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపైన కూడా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్క సమావేశంలో ఇవన్నీ కూడా తెలియ అవకాశం లేదు. దాదాపు 3 నుంచి 4 సమావేశాలు జరుగుతున్నాయి. దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు కూడా పట్టు వీడని ప్రయత్నం చేస్తుండడంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక ఉద్యోగుల విషయంలో మాత్రం వచ్చే సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే ముందుగా ప్రయారిటీ బేస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు ఏం అడగదలుచుకున్నారు, రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? గతంలో కూడా చూసాం మనం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు విభజన హామీలు నెరవేర్చాలంటూ, ఆస్తుల పంపకం అవ్వచ్చు అన్నీ కూడా. సో ప్రస్తుతం కొలిక వచ్చే అవకాశం ఉందా? గురు శిష్యులు ఇది రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, దాన్ని ఖండించలేదు కూడా రేవంత్ రెడ్డి. ఇంతకుముందు ఎవరో అడిగిన ప్రశ్నకి చెప్పండి. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏవైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పనిచేస్తున్నారో వారి విషయంలో ఏ రాష్ట్రం వారో ఆ రాష్ట్రంలో పనిచేసే విధంగా కూడా ఈ సీఎంల భేటీలో ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన దాని విషయంలో ఇంకా తమ ఆస్తులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనికి బదులుగా
విద్యుత్ బకాయిలు చాలా వరకు కూడా ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీని విషయంలో ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ భవనాల్లో ఉన్న వాటన్నిటి కూడా ఏవైతే ఏపీ ప్రభుత్వం కోరుతుందో అవన్నీ కూడా తెలంగాణకి ఇచ్చే విధంగా, ఇట్ ది సేమ్ టైం ఏవైతే విద్యుత్ బకాయిలు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సినో దాన్ని కొంత మేర తగ్గించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏ మేరకు అవి వర్కౌట్ అవుతాయి, ఏ మేరకు సమస్యల పరిష్కారం దిశగా వెళ్తాయి అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.